దేవుడికి మొక్కుకుంటది, పూజలు చేస్తుంది, కానీ కష్టాన్నే నమ్ముకుంటుంది ఈ అక్కమామ. 4 పిల్లల తల్లి. 12 సంవత్సరాలకెళ్ళి ఈమె దేవుడికి బానిసై పూజలు చేస్తుంది. తన భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటే తను మాత్రము రొట్టెలు అమ్ముకుంటూ ప్రతి వారం పూజలు చేసుకుంటూ గుడి శుభ్రతను పాటిస్తుంది. ఈ కష్టంతోటి తమ పిల్లలను ప్రయోజితులను చేసి ఈరోజు ఉద్యోగస్తులుగా నిలబెట్టుకున్నాం అంటూ చెప్తున్నది. ఈమె మూడో విశ్వాసంతో ఉండవచ్చు, కానీ శ్రమ విలువ తెలిసిన ఒక కార్మికురాలు. ఈరోజు ఊరున స్వామీజీలు పుట్టుకొస్తూ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం చూస్తున్నాము. దేవుడి పేరు మీద ఎంత అరాచకాలను సృష్టిస్తున్నారు, ఎన్ని హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. అదే దేవుడి గుడిలో చూస్తూనే ఉన్నాము మనం. అదే దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తూ ఎంత అరాచకం సృష్టిస్తున్నారో చూస్తున్నాం మనం. శ్రీరాముడి పేరు మీద రామమందిరం, ఎన్ఆర్సీ ఎన్సీసీ చట్టాలతోటి ప్రజలను ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాము మనం. ప్రభుత్వ భూముల్లో ప్రజలు ఉంటానంటే అడ్డు తొలగిన నాయకులు గుడి పేరు చెప్పగానే అనుమతించి పక్కకు తొలుగుతున్నారు. ప్రజల నమ్మకాలను గౌరవించాలి, కానీ మూఢ విశ్వాసాలను ఎలా ప్రోత్సహిద్దాం? ప్రజల విశ్వాసాలనే గౌరవిస్తే చర్చిల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అసలు దేవుడు భౌతికమా, విశ్వాసమా? అది మూఢ విశ్వాసమా? ఇలాంటి ప్రజల నమ్మకాలను గౌరవిద్దాం, రాజకీయ మూఢ విశ్వాసాలను ఖండిద్దాం. నమస్తే అన్న, నా పేరు వచ్చమ్మ. నేను పెద్ద తండ పూజారిని. తండలో దేవునికి ఇన్నుచ్చిపోయి ప్రతి వారాలు పోయి పూజ చేస్తే అమ్మవారికి ఎల్లమ్మకు. కానీ ఇక్కడ కష్టపడి అక్కడ పూజలు చేసుకుంటా గురు ఇక్కడ ఉండి మరి నేను జొన్న రొట్టెలు చేసి ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర కారణాక నేను ఇక ఒక బాబుకు డాక్టర్ చేసిన, ఒక బాబుకు ఇంజనీర్ చదివించిన, ఒక బాబుకు ఇప్పుడు లాయర్ చదివిస్తున్న. అన్ని కష్టాలు పడి ఇక ఇంతవరకు వచ్చినాను నేను. కానీ ఎవరు పెడితే డబ్బులు తినాలని చూసుకోలేదు. ఈ దేవుళ్ళ మీదనే దేవుడు భక్తి చేసుకొని ఎవరు దోసుకొని తినాలని ఏమనుకోలేదు. చిన్నోళ్ళు భక్తురాలు పెట్టిరు, కాకపోతే లేదు. ఇప్పుడు 15 సంవత్సరం అయింది రొట్టెలు చేసి. అంత ముందుకు ఇప్పుడు విద్యానగర్ లో చేసిన కూలీ చేసిన 200 రోజుకు 10 గంటలకు పోయి 10 గంటలకు వచ్చి 200 కూలీ చేసేది. కూలీ చేసుకుంటా సొంతం పెట్టుకున్నా. అప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు ఇక చిన్నప్పుడు దేవుడు ఉన్నాడు, కానీ ఇక ఇట్లా అనేసి పెళ్లి చేసి ఒక కొడుకు ఒక బిడ్డ కన్నా 2 కొడుకులు 3 కొడుకులు కనేసి 3 కొడుకులకు ఒక స్టేజికి తెచ్చుకున్నా. కానీ దేవునికి మాత్రం ఇష్టపెట్టలేదు, జొన్న రొట్టెలు కూడా ఇష్టపెట్టలేదు. అని దేవుని భక్తి ఉన్నా కానీ నేను ఆడ కూర్చొని నేను సంపాదించాలి, నేను అలాంటివన్నీ చేయాలి, ఈ ఎవరో భక్తురాలు వచ్చి నేను డబ్బులు పొందాలని చేసుకోలేదు. చేసినట్టే చేసిన, నమ్మిన వాళ్ళకి బొట్టు పెట్టినా, లేకపోతే నేను దేవునికి పూజలు చేసిన. ఇక అంతగా వరకు నా కష్టంతోనే నేను పైకి వస్తున్నా. అంటే ఇప్పుడు మీలాగా దేవుడు వచ్చిందని సిగం ఉండే వాళ్ళు వేలు సంపాదిస్తున్నారు. మొన్న ఒక బాబా కాలిపుండు కోసమే కొన్ని వేల మంది తొక్కుకొని సచ్చేది. ఇదంతా కరెక్ట్ అంటావా? ఇక అంటే కొన్ని కరెక్ట్ కావచ్చు, కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు. అన్ని కరెక్ట్ అయితే ఉండదు. ఇక నమ్మనోళ్ళకు షేర్ అంటారు, నమ్మకపోతే సవా షేర్ అన్నట్టు. నమ్మతేనే కానీ అంత నమ్మకాలు ఏమి ఉండదు. దేవుళ్ళు భక్తిరాలు ఉంటే 100కు 1 మందే ఒక్కలే. అందరికి నమ్మడం అంతా డూమోయి ఇంటికి దేవుడు ఊగి ఇంటింటి నాకు దేవుడు వస్తాడని కడం పెట్టుకొని అంతా ఒక్కరికి నమ్మకుంటే నమ్మిన వాళ్ళకి కూడా ఆగం చేసేస్తుంది జనాలు. కొన్ని అయితే ఉండొచ్చు, కొన్ని అలా అందరిని. ఇప్పుడు మంచోడు అండ్లనే పోయిండు, చెడ్డోడు అండ్లనే పోయిండు. ఇప్పుడు ఒక్క దగ్గర ఉండి 4 పోయి నాకు దేవుడు వస్తుండని ఇంట్లో కూడా నటిస్తున్నారు. కానీ ఎంతవరకు దేవుడో ఎంతవరకు దేవుడు లేడో ఇక వాళ్ళకి నమ్మకాలు లేకుండా ఉన్నారు. నేను మాత్రం కష్టం మీదనే బతుకుతాను, ఆధారపడను.
ఎవరి మీద దోసుకొని తినేది, నా దగ్గర దేవుడు ఉన్నాడని నాకు అలాంటి ఏం పెట్టుకోలేదు. కష్టపడితేనే దేవుడు, ఏడనా దేవుడే, రోడ్ల మీద కూర్చున్నా దేవుడే. మనం పైసలు వచ్చిన కాడ ఉంటే దేవుడే అనుకుంటా అంతే. ఎవడు ఎంతమంది నాకు సోబత్తి ఉంచి మనం పోదాము ఆ దేవుడి కాడ ఈ దేవుడు అంటే ఏ దేవుడి కాడ పో, నేను నా దేవుడే, నేను ఈడ రొట్టెలు చేసుకున్న కాడ దేవుడు ఉన్నాడని పూజ చేసుకుంటా కూర్చుంటాను. నీ కష్టాలతో పైకి వచ్చిన మా ఆయన సెక్యూరిటీ చేస్తాడు, నేను జొన్న రొట్టెలు చేసుకుంటా, దేవుని పూజలు చేసుకుంటా. ఇప్పుడు ఎట్లుందమ్మా బిజినెస్? ఇప్పుడు నాకు రోజు 2000 సంపాదిస్తా. ఇక మింగలితే 1500, 1000 రూపాయలు పక్కా మింగలవచ్చు. పిల్లలు సంపాదిస్తుంటారు, మరి పని పని చేయకపోయినా ఇక మన చేతన కాడికి మనం పేరు మీద మనం సంపాదించాలి, అట్లా ఉండొద్దు. అట్లా ఉంటే మనం రెక్కలు ఎన్ని రోజులు ఆడితే. నీకు దేవుడు దేవుడు పిల్లలను చదివించింది, మంచి ఉద్యోగాలు వచ్చినాయి, మళ్ళీ నీకు ఈ కష్టం ఎందుకని? ఇంకా పెరగాలి కదా, ఇంకా కొంచెం పెరిగి రావాలి. మనం కష్టపడితేనే మనకు దేవుడు సాకిస్తాడు. ఎక్కడ పోయినా మనం అడ్డం వచ్చినప్పుడు, అడ్డం వస్తే చాలు మనకు దేవుడు. ఏ అడ్డుకు వచ్చి ఎవరైనా దోకా చేసినప్పుడు, ఎక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా ఎవరైనా ఆపత్తి వచ్చినప్పుడు, ఎక్కడ రోగం వచ్చినప్పుడు, అప్పుడు మనకు దేవుడు కాపాడాలి. అంతవరకే మనం ఉంచుకోవాలి చాలు. కానీ నా దేవుడు నన్ను కాపాడి, నీ దగ్గర ఇంత దేవుడు వస్తుండు చూసిన కాడ నాకు 10,000 20,000 ఉంటే అది డూబ్ మాటలు, అలాంటి చేయవద్దు. డూబ్ మాటలు. ఇప్పుడు నువ్వు 10,000 ఇస్తేనే నేను బాగా అవుతా అని చెప్పి నేను బాగా చేస్తా అమ్మా అంటే, నాకు ఒక 10,000 నేను బాగా చేస్తా అంటే అది డూమే మాటలు. దేవుడు ఒక డాక్టర్ దగ్గర పోయి ఒక గోల్ చేసుకోవాలి, అమ్మాని మొక్కాలి, పని చేయాలి. ఇక దేవుడు ఏ టైంలో మంచి చేస్తాడో, ఏ టైంలో తీసుకుపోతాడో అన్ని భగవంతుడే తెలుసు. అంతే, పోయేది తప్పదు, వచ్చేది తప్పదు. ఎప్పుడైనా ఎంత మంచోడు అయినా పోయేది. నేను అమ్మవారు ఉంటాడు, ఎవరు చావడానికి సావుకి ఎవరు లేరు కదా. అంతే, మంచిగా సంపాదించుకోవాలని నాకైతే ఇంతవరకు. ఆ తల్లి నెత్తి ఎన్ని సంవత్సరాలు తీయక? నాది మెత్తి ఇప్పుడు 12 సంవత్సరం అయింది. 12 సంవత్సరాలకి అంత పెరిగిందా? 12 సంవత్సరం అయింది. అంత ముందుకు మంచిగా ఉండేది. అంత ముందుకున్నా నేను దేవునికి బాగా కొలిపించేది, నా కళలో వచ్చి మాట్లాడేది, నిజం వచ్చి మాట్లాడేది, అన్ని మంచితనం చేసేది. నాకు